Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో కంప్లీట్ డామినేషన్ అంటే అది చావా సినిమాదే. అసలు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయ్యి మంచి పని అయింది, కానీ పుష్ప 2తో పాటు రిలీజ్ అయి ఉంటే మాత్రం క్లాష్ లో 2 సినిమాలు కూడా నష్టపోయి ఉండేవి. బట్ రన్ చూస్తుంటే పుష్ప 2కే తప్ప గట్టిగా ఉండుండేది అనిపిస్తుంది. అసలేంటా రన్? టోటల్ అన్ని స్టేట్స్ ఒక ఎత్తు, మహారాష్ట్ర ఒక ఎత్తు. ఇప్పటికే అక్కడ ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత ముగించింది ఈ ఫిల్మ్. ఇక ఫస్ట్ వీక్ రన్ తోనే వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టగా, ఇప్పుడు సెకండ్ వీక్ రన్ తో హిందీ సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ గ్రోసర్ గా నిలిచింది ఈ ఫిల్మ్, ఎక్సెప్ట్ పుష్ప 2. ఇక నిన్నొచ్చిన కలెక్షన్స్ తో ఇండియాలో 300 కోట్ల నెట్ మార్క్ ని దాటేస్తూ 500 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఇక ఈ సినిమా తర్వాత రీ రిలీజ్ అయిన సనమ్ తెరీ కసమ్ కూడా ఈ వీకెండ్ కూడా తన సత్తా చూపెట్టగా రీ రిలీజ్ లో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఆ ఫిల్మ్. ఇక చావా తర్వాత ఇండియాలో డామినేషన్ అంటే రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమాదే. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయ్యంటే మాత్రం విజయ్, అజిత్, రజనీ, కమల్ సినిమాల తర్వాత టాప్ నెంబర్ ని పెట్టుండేది ఈ ఫిల్మ్. అండ్ సింగిల్ డే తమిళనాడులో డబుల్ డిజిట్ పెట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా చేరాడు ప్రదీప్ రంగనాథన్. టైర్ 2 హీరోల పరంగా టాప్ నెంబర్స్ ని పెడుతున్నాడు ప్రదీప్ విత్ హిట్ కంటెంట్. ఇక ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవడంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుందని చెప్పొచ్చు. డే 3 సండే అయినా కూడా అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకోలేక డే 1 రేంజ్ లోనే నెంబర్స్ అయితే పడ్డాయి. ఇక లైలా బ్రహ్మానందం సినిమాలు రన్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోగా బాపు అండ్ రాము రాఘవం ఫిల్మ్స్ 1 crore మార్క్ ని కూడా అందుకోలేకపోయాయి. చూస్తుంటే ఈ ఇయర్ తెలుగు సినిమాల కంటే కూడా డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక తండేల్ 17వ రోజు సండే కావడంతో మరోసారి డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బట్ 100 కోట్లు అందుకోవడం అయితే కష్టమని చెప్పాలి. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా బాపు విషయానికి వస్తే డే 1 15 లక్షలతో స్టార్ట్ అయిన ఈ ఫిల్మ్ డే 2 డే 3 అదే రేంజ్ లో నెంబర్ని పెట్టడంతో 3 days క్రాస్ 50 లక్షల రేంజ్ లో ఉంది. సినిమాకి టాక్ పెద్దగా రాకపోవడం, కాంపిటీషన్ లో చాలా సినిమాలు ఉండడంతో ఈ సినిమాకి ఆ ఎఫెక్ట్ అయితే గట్టిగా తగిలింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అడ్డిక్తో ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక రాము రాఘవం విషయానికి వస్తే డే 1 10 లక్షల వరకు గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 డే 3 డ్రాప్ అవుతూ రాగా ఓవరాల్ గా 30 లక్షల లోపు మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రమోషన్ ని సరిగ్గా చేరపడంలో సినిమా వెనకబడిందని చెప్పొచ్చు. అండ్ సేమ్ బాపులోనే చాలా సినిమాలతో కాంపిటీషన్ ఉండడంతో ఈ 2 సినిమాలు 1 crore మార్క్ ని కూడా అందుకోలేకపోయాయి. చూడాలి మరి వర్కింగ్ డేస్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తాయో. ఇక లైలా విషయానికి వస్తే వీకెండ్ తర్వాత కంప్లీట్ గా డ్రాప్ అయిన ఈ ఫిల్మ్ నిన్నటి వరకు కూడా డెఫిసిట్ షేర్లతోనే రన్ అయింది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి: నైజాంలో 45 లక్షలు, సీడెల్లో 12 లక్షలు అండ్ ఆంధ్రలో 60 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1,17 లక్షల రేంజ్ లో ఉండగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటూ లైలా మూవీ 10 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.4 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 3.4 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కావడంతో ఓవరాల్ గా 7 కోట్ల పైన లాసెస్ తో అల్ట్రా డిజాస్టర్ మ్యాక్స్ ప్రోగా మిగిలిపోయింది ఈ ఫిల్మ్. చూడాలి మరి విశ్వ ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తాడో. ఇక బ్రహ్మ ఆనందం విషయానికి వస్తే లైలా మూవీలోనే వీకెండ్ తర్వాత బాగా స్లో అయింది ఈ ఫిల్మ్. సో 10 days కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి: తెలుగు స్టేట్స్ లో 85 లక్షల వరకు షేర్ ని అండ్ 1.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద కలుపుకుంటూ వరల్డ్ వైడ్ గా 2.3 కోట్ల గ్రాస్ ని అండ్ 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో ఇప్పటికే రన్ అనేది కంప్లీట్ అవడంతో లైలాలోనే డిజాస్టర్ వర్డిక్తో ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాలు తక్కువైనా కూడా తెలుగుతో కంపేర్ చేస్తే ఎక్కువ హిట్స్ అవే ఉన్నాయి. ఇక 17వ రోజు కూడా స్టిల్ స్టడీగా రన్ అయింది సనమ్ తెరీ కసమ్ ఫిల్మ్. రీ రిలీజ్ లో లాంగెస్ట్ రన్ సొంతం చేసుకున్న సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందని చెప్పొచ్చు. ఈ 17 days కి గాను ఇండియాలో 36 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ తుంబాట్ సినిమాపై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. సో 36 కోట్ల నెట్ తో సనమ్ తెరీ కసమ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 32 కోట్ల నెట్ తో తుంబాడ్ మూవీ సెకండ్ ప్లేస్ లో, 22 కోట్ల నెట్ తో గిల్లీ మూవీ థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. ఇక ఫస్ట్ రిలీజ్ తో కలుపుకుంటూ వరల్డ్ వైడ్ గా 53 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అనిపించుకుంది సనమ్ తెరీ కసమ్ ఫిల్మ్. చూడాలి మరి దీన్ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో. ఇంత రన్ రావాలంటే హిందీ వర్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో హిందీ రీ రిలీజెస్ కి ఇది పాసిబుల్ అవుతుంది. ఇక ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపం ఆ విషయానికి వస్తే డే 2 డే 1 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 మాత్రం డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా డే 2 గ్రోత్ చూపిస్తూ 4 కోట్ల మార్క్ అయితే అందుకుంది. సో 2 days క్రాస్ 7.5 కోట్లకి చేరుకోగా డే 3 మరోసారి డ్రాప్ అవుతూ డే 1 రేంజ్ లో పర్ఫార్మ్ చేయడంతో డే 3 3.5 కోట్ల గ్రాస్ మాత్రమే పెట్టింది. అలా ఇండియాలో గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉండగా 3 days టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. సినిమా బడ్జెట్ పట్టి 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో మరో 19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది ఈ ఫిల్మ్. టాక్ చూస్తేనేమో పాజిటివ్ గా ఉంది, బట్
కలెక్షన్స్ ఏమో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రావట్లేదు. హిట్ టాక్ తో కూడా కలెక్షన్స్ రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక రిటర్న్ ఆఫ్ డ్రాగన్ విషయానికి వస్తే తమిళనాడులో డే 1 4.5 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 9 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ షాక్ ఇవ్వగా డే 3 ఏకంగా డబుల్ డిజిట్ లో నెంబర్ అయితే పెట్టింది. డే 3 తమిళనాడులో 10 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. సో వీకెండ్ గ్రాస్ తమిళనాడులో 25 కోట్లకి చేరుకుంది. తమిళనాడు చరిత్రలో అజిత్, విజయ్, రజనీ, కమల్ అండ్ పిఎస్ సిరీస్ తప్ప వేరే ఏ హీరో కూడా ఈ మార్క్ ని అందుకోలేదు. అలా జస్ట్ యూత్ఫుల్ సినిమాతోనే ఈ మార్క్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫెస్టివల్ రిలీజ్ అయి ఉంటే మాత్రం 35 కోట్ల మార్క్ ఈజీగా దాటేసి ఉండేది ఈ ఫిల్మ్. చూస్తుంటే ఖచ్చితంగా తమిళనాడులో 50 కోట్ల మార్క్ అయితే దాటేసేలా కనిపిస్తుంది. ఇక తెలుగు స్టేట్స్ లో డే 1 కంటే డే 2 రెండింతలు ఎక్కువగా కలెక్ట్ చేయగా డే 3 మరోసారి 2 కోట్ల మార్క్ అయితే దాటింది. సో డే 3 2.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 5.6 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 3 కోట్ల మార్క్ దాటింది. సో మరో 50 లక్షలు కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. సో ఈ 2 డేస్ లోనే హిట్ వర్డిక్ట్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 3.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 35.3 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ నుంచి మరో 14.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 50 కోట్ల మార్క్ దాటింది. సో ప్రదీప్ ఖాతాలో మరో 50 కోట్ల సినిమా పడినట్టే. చూస్తుంటే లవ్ టుడే సినిమాని కూడా దాటేస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, ఇలాంటి సినిమా ఒకటి తెలుగులో తీస్తే నవీన్ పోలిశెట్టి అండ్ సిద్ధు జొన్నలగడ్డకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని. మరి ఇలాంటి ఒక సినిమాని తెలుగులో తీస్తే ఎవరు సెట్ అవుతారనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక తండేల్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 17th డే సండే కావడంతో మరోసారి డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సండే అడ్వాంటేజ్ తో మరోసారి 50 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో 70 కోట్ల బెంచ్ మార్క్ అయితే దాటింది. ఒకసారి టెరిటరీ వైజ్ చూసుకుంటే 17 డేస్ లో నైజాంలో జరిగిన 10.5 కోట్ల బిజినెస్ కి గాను 19.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా వితౌట్ జీఎస్టీ చూసినా కూడా చాలా పెద్ద ప్రాఫిట్ ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా నైజాంలో 9 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఫుల్ రన్ లో ఖచ్చితంగా 20 కోట్ల మార్క్ దాటడం అయితే పక్కా. ఇక సీడెల్లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 6.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 1.2 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా ఉత్తరాంధ్ర సీడ్ అండ్ ఎమ్ ని కూడా దాటేస్తూ 6.6 కోట్ల షేర్ అయితే పెట్టింది. ప్రాఫిట్ వైజ్ నైజాం తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది ఉత్తరాంధ్ర. ఇక 17 డేస్ కి గాను ఈస్ట్ లో 2.9 కోట్లు, వెస్ట్ లో 2 కోట్ల 10 లక్షలు, గుంటూరులో 2.3 కోట్లు, కృష్ణాలో 2.2 కోట్లు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 43.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 70 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటివరకు ఇక్కడ 15.7 కోట్ల ప్రాఫిట్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 70 లక్షల ప్రాఫిట్ ని తీసుకురాగా ఓవర్సీస్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 4.7 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా ఓవర్సీస్ లో 1.3 కోట్ల లాసెస్ అయితే తప్పలేదు. అలా 17 డేస్ కి గాను తండేల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 52.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 91 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కావడంతో ఇప్పటివరకు 14 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. సో 100 కోట్ల గ్రాస్ ని పక్కన పెడితే 95 కోట్ల గ్రాస్ కూడా కుడుతుందా లేదా అనేది డౌట్. సో అలా అక్కినేని ఫ్యామిలీకి ఇప్పటికీ కూడా 100 కోట్లు అనేది అందని ద్రాక్షాలనే ఉంది. ఇక చావా విషయానికి వస్తే ఇండియాలో 40 కోట్ల నెట్ ని 9వ రోజే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10వ రోజు మరోసారి 40 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ ఒకంత షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. 10వ రోజు ఇండియాలో 41 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 335 కోట్లకి చేరుకోగా ఒకప్పుడు దంగల్ లాంటి సినిమాలు ఇలాంటి నెంబర్తోనే ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యాయి. బట్ ఇప్పుడు ఎలాంటి స్టార్ హీరో లేని ఈ ఫిల్మ్ 10 డేస్ లోనే ఈ మార్క్ అందుకుందంటే చిన్న విషయం కాదు. అలా ఇండియాలో గ్రాస్ 395 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ లో గ్రాస్ 53 కోట్ల రేంజ్ లో ఉంది. అలా చావా మూవీ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 450 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ 2 డేస్ లోనే 500 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఇదైతే మామూలు వచ్చుకోత కాదు. బట్ సెకండ్ సండే పుష్ప 2 వెనకాల నిలిచింది ఈ ఫిల్మ్. పుష్ప 2 తర్వాత ప్లేస్ లో ఎన్నిసార్లున్నా కూడా డిఫరెన్స్ అయితే కొద్దిగానే ఉందని చెప్పొచ్చు. రిలీజ్ కి ముందు వరకు ఎవరికి పెద్దగా అంచనా లేని ఈ ఫిల్మ్ ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేయడం మాత్రం షాకింగ్ థింగ్. మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక సంక్రాంతికి వస్తున్న విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర గడిచిన వీకెండే పెద్ద వీకెండ్ గా చెప్పొచ్చు. సో మూవీ ఎలానో మార్చి 1న జీఫేలో స్ట్రీమ్ అవుతూ ఉండగా జీతెలులో కూడా అదే రోజు టెలికాస్ట్ అవుతూ ఉండడంతో ఓవరాల్ కలెక్షన్స్ ని కూడా అప్పుడే చూద్దాం. ఓవరాల్ గా షేర్ పరంగా 60 బీట్ చేసిన ఈ ఫిల్మ్ క్రాస్ పరంగా కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ చేసిందని చెప్పొచ్చు. చూడాలి మరి ఈ సినిమాని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్సాఫీస్ రిపోర్ట్. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ చావా ఫిల్మ్స్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.